జనకుడి జ్ఞాననిష్ట చూసి అష్టావక్రుడు జనకుడిని ప్రశంసిస్తున్నాడు. ఆ ప్రశంసలు అష్టావక్ర మహర్షి అభినందనలు జనకుడికి ఒక్కడికే చెందవు. ప్రపంచంలోని గృహస్థ జ్ఞానులకు, అంటే మనందరకు అవి వరాలు అని చెప్పాలి. జనక, నీవు చాలా గొప్పవాడివి, నిజమైన జ్ఞాని నువ్వే. నిజమైన జ్ఞానం అంటే సన్యాసం అనేది నిజమైన జ్ఞానికి ఒక పెద్ద ముఖ్యమైన అంశం కాదు. సన్యాసం అంటే త్యజించటం, త్యాగం. సన్యాసి వద్ద ఏముంటుంది త్యజించటానికి? సన్యాసం తీసుకున్నప్పుడే అన్నీ త్యజించేస్తాడు కదా. ఆస్తిపాస్తులు, హోదా, మరి ఉద్యోగం, కుటుంబం, బంధువులు అన్నీ త్యజించేశాడు. జ్ఞాని దృష్టిలో తను కాక ఈ సృష్టిలో మరొక రెండో వస్తువు లేనే లేదు. ఇక త్యాగం చేసేది ఏముంటుంది చెప్పు? ఆకాశం సంఘరహితం, అలాగే ఆత్మకు కూడా సంఘం లేదు. దేహానికి బంధాలు ఉంటాయి, బంధువులు ఉంటారు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి. ఇదొక మిథ్యా దేహం. ఈ కోణంలో బంధువులు ఉంటారు. జ్ఞాని తన దేహాన్ని, దేహ అభిమానాన్ని వదిలేశాడు. ఇంకా అతనికి బంధువులు ఉండరు. అసంగోహం, అసంగోహం, అసంగ అహం పునఃపునః. కాబట్టి జ్ఞాని దృష్టిలో అసలు బంధుత్వం లేదు, త్యాగం లేదు. వేదాంతంలో త్యాగం అనే మాట లేదు. అహంకారం దృష్ట్యా మాత్రమే త్యాగం అనే మాటకు అర్థం ఉంది. సాక్షి దృష్ట్యా త్యాగం లేదు. హే జనక, నువ్వు త్యజించాల్సింది ఏదీ లేదు. నువ్వు శుద్ధ చైతన్యానివి, నీకు ఆస్తులేమీ లేవు. అంతేకాదు, నీవు అద్వితీయం. ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరితోనూ సంఘం లేదు. త్యజించడం అంటూ ఉంటే అహంకారానికే ఉంటుంది. అహంకారం ఉన్నంత వరకు నీవు ఇంకా ఇంకా ఆస్తిపాస్తుల్ని సంపాదిస్తూనే ఉంటావు, త్యజిస్తూనే ఉంటావు. ఎంతో దానం చేశాను అని గొప్పలు చెప్పుకుంటూనే ఉంటావు. కాబట్టి జనక, సాక్షి ప్రధాన అహం దృష్టితో నీ శేష జీవితాన్ని కొనసాగించు అని అష్టావక్ర మహర్షి జనకుడికి బోధ చేస్తున్నాడు.